సో ఫస్ట్ గుడి అనమాట, మేము సందర్శిస్తున్న గుడి ఇది. మంగేష్ టెంపుల్ దేవాలయము. చూద్దాం రండి ఏ విధంగా ఉంది అనేసి. కొద్దిగా వాయిస్ అన్నీ కూడా తగ్గిపోయింది, ఫస్ట్లో ఉన్నంత జీల్ లేదు. ఇది 4వ రోజు. ఈ వెదర్ కండిషన్స్ వల్ల ఏం అసలుకు కావడం లేదు. అక్టోబర్లోనే ఇలా ఉంది. నేను నా మిస్సెస్ అయితే తట్టుకోగలుగుతున్నాం, కానీ పిల్లలు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. సో ఇప్పుడే మనము మంగేషి టెంపుల్ ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, ఈ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలంటే ఇక్కడ ఏమంటే గోవాలో సమస్య, ప్రతి గుడి కానీ అదేవిధంగా ఏ బీచ్ కానీ ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ దూరంలోనే మనకు వెహికల్స్ స్టాప్ చేసేస్తారు. అక్కడి నుంచి నడుచుకురావాలి. నడవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఆ ఉక్కపోత వాతావరణం వల్ల ఏమవుతుందంటే మనం నడవడంతోనే అలసట, నడవడం వల్లే మనకు ఎక్కువ అలసట అయిపోతుంది. ఇక్కడ టెంపుల్స్ కూడా మీరు చూస్తున్నారు అంటే గుళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఇక్కడ చూస్తారంటే గుళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి గుళ్ళకు ఈ గుళ్ళకు చాలా తేడా అనిపిస్తుంది. ఎందుకంటే మన గుళ్ళకు గోపురాలు ఉంటాయి, ఆ ఆర్కిటెక్చర్ డిఫరెంట్. ఇక్కడ ఈ విధంగా స్తూపాలు ఉంటాయి. ఈ స్తూపాలని వీళ్ళు ఏమంటారంటే గోపురం అంటారు. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే పంచలు కట్టుకొని వెళ్ళాలి, ప్యాంటుతో వెళ్ళకూడదన్నారు. సో మనం ఇంకేం చేసేది అని చూస్తుంటే అక్కడే ఫ్రీగా కూడా మనకు పంచలు ఇస్తారు. ఇక్కడ చూడండి అందరూ ఆ విధంగా కట్టుకొని ఉన్నారు. ఆ పంచలు కట్టుకొని లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయట వచ్చినాము. ఇంకా దీని విస్తీర్ణం ఎంత ఉంటుందంటే ఈ గుడి విస్తీర్ణం 1 ఎకరా వరకు ఉండొచ్చండి. చాలా పెద్ద గుడి. ఇలాంటి గుళ్ళు చాలా కూడా ఉన్నాయి. నేను ఈ వ్లాగ్లో మనం చూడవలసినటువంటి ప్రదేశాలతో పాటు మంచి గుళ్ళు అంటే హిందూ దేవాలయాలు ఎన్నున్నాయి ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను. సరంటే ఆ వేడి తట్టుకోలేకుండా బయట వచ్చి కోకం జ్యూస్ తాగుతున్నాను. ఎక్కువగా మీకు గోవాలో ఇది దొరుకుతుంది, చాలా బాగుంటుంది. గోవాలో మీకు ఈ క్యాష్యూస్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చాలా చీపు. డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ క్యాష్యూస్ అనేది చాలా మంచి రీజనబుల్ రేటుకు మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఎందుకంటే కర్ణాటక, హొన్నావర, గోకర్ణ, ఈ సౌత్ కెనడాతో పాటు ఈ గోవాలో మీకు ఈ క్యాష్యూస్ ఎక్కువగా పండిస్తారు. ఈ ముంతమామిడి ఇక్కడ చూడండి, ఇక్కడ స్పైసెస్ ఇలాంటి అంగళ్ళు చాలా ఉంటుంది మీకు గోవాలో. అన్ని రకాలటువంటి మసాలా పొడులు కానీ బిర్యానీ పొడి కానీ అదేవిధంగా పలావ్ పొడులు అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటుంది, కానీ టేస్ట్ వైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి మనము బార్గెన్ చేయలేము, ఎందుకంటే 1 కేజీ 600 ఏమో చెప్తారు, కానీ ప్యూర్. ఇక్కడ పైన పెంకులాగా ఉంటుంది, ఆ పెంకు తీసేస్తే మనకు క్యాష్యూస్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఓపెన్ చేసి చూపిస్తాడు. శనక్కాయలని ఏ విధంగా మనము పొట్టు ఒలిచి తింటామో ఆ విధంగా తినాలన్నమాట ఈ క్యాష్యూస్. చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. మనం బాగా వేయించినట్లు ఉంటుంది. కారం పెట్టిండేది కూడా దొరుకుతుంది. టెంపుల్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి, ఇదే శాంతా దుర్గాదేవి టెంపుల్. చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్. ఇక్కడ ఇంకొక చరిత్ర కూడా చెప్తానండి. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడికి వెళ్ళినా గోవాలో ప్రతి పురాతన కట్టడం వెనుక ఒక కన్నీటి గాథే ఉంటుంది, ఒక రక్తపు మరకలతో కూడినటువంటి చరిత్రే ఉంటుంది. ఎందుకంటే ఈ పోర్చుగీస్ వారు మన ఇండియా మీద ఈ విధంగా దాడి చేస్తున్నారు. అందులోనూ గోవా లాంటి ప్రాంతాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంచుకొని దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కండా పరిపాలించినారు. అందువల్లే స్వః తత్సవితుర్వరే. ఇంక ఇక్కడ చూసినారంటే ఈ గుడిలో మనం దర్శనం చేసుకొని ఇక్కడ హోమాలన్నీ జరుగుతుంటాయి. అక్కడే మనకు క్యాంటీన్లు కూడా ఉంటుంది. క్యాంటీన్లో ఉల్లిపాయ వెల్లుల్లి ఏది వేయకుండా
భోజన ఏర్పాట్లు ఉంటాయి. హోటల్ లాగా ఉంటుంది. చాలా మినిమల్ రేట్ ఉంటుంది. అక్కడ భోంచేసుకొని ఇంకా బయలుదేరుతామన్నప్పుడు అక్కడ రూమ్స్ కూడా చూసినాను. ఇక్కడ చూడండి, ఏదో ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్లేసులకు వచ్చినట్లున్నాము, లేకపోతే ఎక్కడో వచ్చినట్లు అనిపించింది. సరే, అక్కడికి వెళ్తే నాకు అర్థం కాలేదు, ఇదేం స్ట్రక్చరు, టెంపుల్స్ ఈ విధంగా ఉన్నాయా అంటే అన్ని టెంపుల్స్ ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి గుడిలోనూ ఒక ఆఫీస్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసు. ప్రతి గుడికి దాదాపుగా ఒక 100 రూమ్స్ ఉంటాయి. కింద క్యాంటీను, అదేవిధంగా ఉచిత భోజన సదుపాయము ఉంటుంది. మనం అక్కడ బస చేయొచ్చు. కానీ అందరూ చేయలేరు. ఈ మామూలుగా ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉందండి. ఈ కమ్యూనిటీ వచ్చి బ్రాహ్మిన్స్లో ఒక తెగ అన్నమాట. సారస్వత బ్రాహ్మిన్ కమ్యూనిటీ అనేసి. ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు ఈ ఈ గుళ్ళనన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు, మేనేజ్ చేస్తుంటారు. ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే అనమాట. కానీ వేరే వాళ్ళకి ఎవరికి వీళ్ళు రూమ్స్ ఇవ్వరన్నారు. ఎందుకంటే నేను లోపల వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కూడా సారస్వత బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంటే మీకు ఇస్తాము, ప్రవర అదేవిధంగా ఆ గోత్రం ఇవన్నీ చెప్పాలన్నారు. నేను చెప్పినాను, నేను కూడా మీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ అండి, అంటే నేను ఎప్పుడు ఎక్కడ కానీ నా కమ్యూనిటీ, నా సామాజిక వర్గాన్ని ఎవరైనా అడిగి నొక్కి అడిగితే కానీ నేను ఎప్పుడు చెప్పుకోదు. ఎందుకంటే నేను ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నా మతం కానీ, నా కులం కానీ, నా గడప వరకు నుండి బయట వచ్చిన తర్వాత నేను అందరితోనూ సమానంగానే ఉంటాను, ఉండాలి కూడా. అప్పుడే మనకు నలుగురితోనూ ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, మనకు కొద్దిగా ఎక్స్పోజర్ కూడా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్కువగా సోషల్గానే మూవ్ అవుతుంటాను. ఇంకా అక్కడ వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ఈ విధంగా నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను, నేను కూడా మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి మళ్ళీ నేను ప్రవర్ చెప్పి నేను వేసుకున్న యజ్ఞోపవేతాన్ని అన్నింటినీ కూడా చూపించినాను. ఇంకేం చేయలేం కదా, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. నీ ఐడెంటిఫికేషన్ ఏదంటే ఇంకా తప్పదు అనే క్రమంలో, ఎందుకంటే ఇంత ఈ ప్రాసెస్ అంతా అవసరమా అంటే ఎందుకో ఆ రోజు ఉండాలనిపించింది. ఎందుకంటే గోవాకు వచ్చినాం పండగ పూట, దీపావళి టైంలో వచ్చినామే, ఒక గుడి కూడా వెళ్ళలేదు. మళ్ళీ అక్కడ వెళ్తే అక్కడ ఉండే వాళ్ళందరూ మీరు ఇంకా నెక్స్ట్ శాంతా దుర్గాదేవి గుడికి వెళ్ళండి అని చెప్పడం, ఆ విధంగా ఈ గుడికి వచ్చినాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండాలనిపించింది, ఎందుకో ఇక్కడ దీన్ని కౌడే మఠము అంటారు. ఈ మఠంలోనే మనం స్టే చేస్తూ ఉండేది. ఈ మఠం చూడండి, మన ఈ గుడికి ఆనుకొని ఉంది. ఇక్కడే పక్కనే గుడి, శాంతా దుర్గాదేవి గుడి ఇక్కడే ఉండేది. చూడండి, మఠం పక్కనే. ఇటువైపు వెళ్ళినాము అంటే ఇంకా గుడి లోపలికి వెళ్ళొచ్చు. నేను అప్పుడే మీకు ఫ్యూ క్లిప్పింగ్స్ యాడ్ చేసి చూపించినాను కదా, అది ఇదే గుడి. ఈ గుడి నుంచి ఆపోజిట్లో ఉండేదే ఈ మఠం. లోపల చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నైట్ మనకు పూరి, రైసు మళ్ళీ ఇప్పుడు రూమ్కి వచ్చినాము. ఇప్పుడు నేను చూపిస్తున్నానంట రూమ్ ఏంటి ప్రసాదంగా. ఇప్పుడు సౌకర్యాలన్నీ బాగున్నాయి, బాగా అలసిపోయినాము. అందువల్ల పిల్లలు కూడా పనుకునేసినారు. ఎక్కువసేపు ఈ వేడిలో తిరగడం వల్ల ఒక 2 hours రెస్ట్ తీసుకున్నారు పిల్లలు. ఆ సమయంలోనే నేను, నా మిస్సెస్ ఆఫీస్ వర్క్ ఉండింది. ఎందుకంటే లీవ్ ఉన్నా, దీపావళి అయినా ఒక్కొక్కసారి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. కాబట్టి ఇక్కడ ల్యాప్టాప్లు పెట్టుకొని మనకు వైఫై కూడా ఇచ్చినారు, వర్క్ చేసుకున్నాం 2 hours. దాదాపు పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఒకటి చెప్తాను చూడండి, కన్నడలో అంటారు కాయకవే కైలాస అంటారు, కింగ్ కర్తవ్యం అంటాం మనం తెలుగులో. మనం నమ్ముకున్న వృత్తిని మనము ఎక్కడ కానీ నెగ్లెక్ట్ చేయలేము. ఎందుకంటే ఈరోజు మాత్రమే ఈ విధంగా తిరుగుతున్నామంటే మనం చేసేటటువంటి వర్క్ వల్లే, ఆ వర్క్ ద్వారా వచ్చేటటువంటి డబ్బు వల్లే కదా. కాబట్టి మనం ఏది చేసినా భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నేను చాలా బలంగా నమ్ముతాను. ఏమంటే మనం చేసేటటువంటి పనిలోనే ఉంటాడు. మనం కష్టపడితే కష్టే ఫలి, మనం కష్టపడితే భగవంతుడు ఎప్పుడైనా మనల్ని కరుణిస్తాడనేది నేను బలంగా నమ్ముతాను. సో ఆ విధంగా వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ సాయంకాలం ఈ గుళ్ళకు బయలుదేరినాము. ఇప్పుడు నేను ప్రతి గుడి చరిత్ర నేను చెప్పాలంటే ప్రతి గుడి చరిత్రను కూడా నేను కూలంకుషంగా నేను చదివినానండి. ప్రతి గుడిలోనూ ఈ నాగేష్ గుడి కానీ, అదేవిధంగా మహాలక్ష్మి టెంపుల్, ప్రతి దేవాలయం మీద పోర్చుగీస్ వారు చేసినటువంటి ఆ దాడులకు భయపడి ఆ కాలంలో సారస్వత బ్రాహ్మిన్
తెగకు చెందినటువంటి వ్యక్తులు ఈ గుళ్ళలో పూజలు చేసేవాళ్ళు. వాళ్ళు ఈ గుళ్ళను కాపాడుకోవడానికి గుళ్ళలో ఉండేటటువంటి శివలింగాలు, మహాలక్ష్మి విగ్రహాలను కానీ, అదేవిధంగా దుర్గాదేవి విగ్రహాలను కాపాడుకోవడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించడంలో ఆ క్రమంలోనే ఈ పాండా అనేటటువంటి ఈ తాలూకాలో ఇక్కడ పక్కపక్కనే గుళ్ళల్లో ఇక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించి ఇక్కడ గుళ్ళను నిర్మించినారనేది మనకు చరిత్ర చెప్తా ఉంది. అంటే ఏమైందంటే ఎక్కడెక్కడో ఉండేటటువంటి గుళ్ళల్లో ఉండేటువంటి విగ్రహాలు వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకురావడము. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక చోటే ఉండి ఒక జంక్షన్ లాగా అన్నీ ఈ గుళ్ళు చూస్తారంటే మీరు దాదాపుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లోనే ప్రతి గుడి కూడా మీకు ఉంటుంది. ప్రతి గుడిలోనూ ఒక నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది, ఒక మంచి క్యాంటీన్ ఉంటుంది. అది కూడా చాలా మినిమల్ రేట్లోనే మనకు ప్రైజెస్లోనే ఉంటుంది. హోటల్లో మినిమం ప్రైజ్లోనే ఉంటుంది అనమాట అన్ని ఐటమ్స్. మళ్ళీ మీకు ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక పక్క మహాగణపతి హోమం జరుగుతూ ఉంటుంది, దుర్గాదేవి హోమం జరుగుతూ ఉంటుంది, చండీ యాగాలు కూడా చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని ఈ సత్సంగాలు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదో ఒక కార్యక్రమంలో ప్రతిరోజు మంత్రఘోషతో మారుమోగిపోతూ ఉంటుంది ఈ దేవాలయాలన్నీ. నేనైతే గోవాలో ఇంత పెద్ద ఎత్తున దేవాలయాలు ఉన్నాయని నేనైతే అనుకోలేదండి. నిజంగా గోవా అంటే ఒకవైపు మాత్రమే చూసినాము, అది పొరపాటే. అందుకే మనం ఏది కానీ మనం విన్నది నమ్మకూడదు, నిజ కళ్ళ ద్వారా చూస్తేనే నమ్మాలి అనేది ఈరోజు రుజువైంది. ఈ శాంత దుర్గాదేవి గుడితో పాటు మంగేషి శాంత దుర్గాదేవి గుడితో పాటు ఇప్పుడు మేము ఏమేమి చూసినాం మీకు అనేది నేను ఒక వీడియో రూపంలో చూపించేస్తానండి. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, విత్ మీకు జీపీఆర్ఎస్ లింకులు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏ గుడికి వెళ్ళాలని ఫస్ట్ మంగేష్ గుడికి వెళ్ళండి. సౌత్ గోవాకి వెళ్ళిన వెంటనే పాండా అనేటటువంటి తాలూకాలో ఫస్ట్ మంగేష్ గుడికి వెళ్ళి, మంగేష్ గుడి తర్వాత శాంత దుర్గాదేవి గుడికి వెళ్ళండి. అక్కడి నుంచి మహాలక్ష్మి గుడికి వెళ్ళండి. మహాలక్ష్మి గుడి అయిన తర్వాత నాగేశి గుడికి వెళ్ళండి. నాగేశి గుడికి అయిన తర్వాత గణపతి గుడికి వెళ్ళినారంటే ఈ 5 గుళ్ళు చూసినారంటే చాలు మనకు లభించేటటువంటి మనశ్శాంతి, తృప్తి, అదేవిధంగా అది మాటల్లో వర్ణించలేము. మీరు వెళ్ళి చూడండి. ಯಾವುದಾದ್ರು ಮಂಗೇಶಿ ಅಂತ ಈಶ್ವರನ್ ಟೆಂಪಲ್, ಇನ್ನೊಂದು ದುರ್ಗ ಶಾಂತದುರ್ಗ ಅಂದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲೇ ಅಲ್ಲಿ ಟೆಂಪಲ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಅಲ್ಲೇ ಆ್ಯಕ್ಚುಲಿ ರೂಮ್ ತೊಗೊಂಡ್ವಿ. ఇట్లుంటుందండి మా ఇంట్లో. నా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరితో కన్నడలో మాట్లాడుతుంది, మాకు తెలుగు. కన్నడ తెలుగు మాకు 2 కళ్ళులాగా, కాబట్టి భాషా భేదం ఏం లేదు. ఇప్పుడు మనం స్టే చేస్తున్న ఈ కోడే మఠాన్ని నేను చూపిస్తున్నాను. ఈ మఠం మామూలు మన సౌత్ ఇండియన్ మఠాలకు భిన్నంగా ఉంటుంది. నేను అప్పుడే చెప్పినట్లే శారదా పీఠం కానీ, శృంగేరి పీఠం కానీ, అదేవిధంగా శంకర మఠము, కంచి పీఠాలు ఇవన్నీ చూసినామంటే ఈ మఠాలకు అక్కడ మన సౌత్ ఇండియన్ మఠాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఈ మధ్య కాలంలో కట్టినట్లున్నారు, చాలా స్టైలిష్గా ఉంది. అదేవిధంగా మొత్తం టీక్ వుడ్డే ఉపయోగించినారు. ఇక్కడ చూసినారంటే ఆయన ప్రధాన అర్చకులు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడి రూమ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడే ఆయన ప్రతిరోజు తెల్లవారి సాయంకాలం పూజ చేసేసి మళ్ళీ అక్కడ అమ్మవారి గుడికి వెళ్తారు. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే లోపల మీకు ఒకసారి చూపించాలి ఏ విధంగా ఉంటుంది డైనింగ్ హాల్ లోపల మఠంలోని నేను వచ్చినాను. కానీ అక్కడ మన దురదృష్టవశాత్తు అక్కడ కరెంటు లేకపోవడం వల్ల నేను కొద్దిగా చీకట్లోనే నేను కవర్ చేసినాను. ఇది వంటశాల అయిన తర్వాత మీకు ఇక్కడ డైనింగ్ హాల్ అన్నీ ఉంటుంది. ఇంకా ఇటువైపు చూసినారు అంటే మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినారంటే ఇక్కడ కూడా అందరూ కూర్చొని భోంచేస్తారు. ప్లేట్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టింటారంట. మనం వెళ్ళి అక్కడ ప్లేట్ తీసుకుని భోంచేసి మళ్ళీ క్లీన్గా శుభ్రంగా ప్లేట్ కడిగేసి మనం అక్కడే పెట్టేసి రావాలి. ఇక్కడ చూసినంటే ఇది బృందావనం అండి. బృందావనం చూడండి ఎంత పెద్దగా ఉంది. పైనుంచి కూడా నేను చూపించినాను బృందావనము. ఇంకా మళ్ళీ మనం గుళ్ళన్నీ దర్శనం చేసుకుని వచ్చే లోపలే మనకు భోజన ఏర్పాట్లన్నీ చేసినారు. ఇక్కడ చూడండి, మీకు కిచెన్ కూడా నేను చూపిస్తున్నాను. హైటెక్ కిచెన్, అన్నీ స్టెయిన్లెస్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎక్విప్మెంటే యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు మనకు మెనూలో పెరుగు పచ్చడి, మంచి పప్పు, అదేవిధంగా పూరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి
కేవలం చూడండి మన నలుగురికి మాత్రమే ఈరోజు భోజనం సదుపాయం అనమాట. అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకు మిగతా వాళ్ళకి అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువగా పని చేసేవాళ్ళు, అదేవిధంగా ఈ మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా భాగస్వామి అయ్యేవాళ్ళు ఎవరు అంటే మన కన్నడ, ఉడిపి బ్రాహ్మిన్స్. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నాకు హిందీ రాదు, అదేవిధంగా కొంకణి రాదు. వాళ్ళు కొంకణిలో మాట్లాడుతున్నారు. అందువల్ల మళ్ళీ వాళ్ళే నా మిసెస్ కన్నడలో మాట్లాడుతూ ఉంటే మా అత్తగారితో యా ఊరు నిమ్దు అని అడిగినారనమాట. మళ్ళీ చెప్తే ఇట్లా మాది కర్ణాటక, బెంగుళూరు అంటే మళ్ళీ వాళ్ళు చెప్పినారు ఇట్లా నమ్దు ఉడిపినిందనే ನಾವು ಬಂದಿರೋದು అనేసి ఈ విధంగా మా కాన్వర్జేషన్ కంటిన్యూ అయింది. ఇక్కడ చూడండి నిజంగా ఎంత అద్భుతంగా, ఎంత బావుండింది, రుచిగా ఉండిందంటే ఆ రోజు నైట్ భోజనము మాటల్లో వర్ణించలేము. ఎక్కడ కుప్పం, ఎక్కడ గోవాలో మఠాలకు వెళ్ళడం ఏంటి, అక్కడ ఈ విధంగా ఉడిపి బ్రాహ్మిన్స్ చేతి వంట తినడం అనేది నిజంగా ఇదంతా ఏదో దైవ కృపే అని నేను నమ్ముతాను. ఇక్కడ చూడండి ఇదే అనమాట కంప్లీట్ మనం స్టే చేస్తుండేటటువంటి మఠం విజువల్స్. ఎంత పెద్దగా ఉంది చూడండి అసలుకు. ఎక్కడికెళ్ళినా మీకు టీ కుడ్డే కనిపిస్తుంది. అంత బాగా కన్‌స్ట్రక్ట్ చేసినారు. ఇక్కడ ఇక్కడండి మేము స్టే చేసింది శ్రీ శాంతాదుర్గ విజయతే టెంపుల్ బ్యాక్ సైడ్ చెప్పినాను కదా. ఈరోజు ఇప్పుడు గోకర్ణ, మురుడేశ్వర, అదేవిధంగా ఉడిపి చూడాలనేటువంటి మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడితో గోవా ప్రయాణము, గోవా ట్రిప్పు కమ్స్ టు ఎన్ ఎండ్ అనమాట. వచ్చేసింది చివరి దశ.